కూడా చేసాం. అసలు ఈ యాక్ట్ ఎందుకు మనకు మైనస్ పాయింట్ అసలు ఏంటంటే, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎప్పుడైతే మనం సమస్యలు వచ్చినప్పుడు కోర్టులకు వెళ్ళి మనం నిరూపించుకుని మనం చేసుకుంటున్నామో, ఇటువంటి విధానాలన్నిటి కూడా పక్కన పెట్టి ఓన్లీ రెవెన్యూ అథారిటీస్ అంటే గవర్నమెంట్ అపాయింట్ చేసిన అధికారులకు మాత్రమే, అంటే రెవెన్యూ అధికారులందరికీ కూడా ఈ అధికారాలు ఇచ్చి వాళ్ళనే టైటిల్ డిసైడ్మెంట్ కింద అపాయింట్ చేయడం, టైటిలింగ్ ఆఫీసర్స్ కింద అపాయింట్ చేయడం కూడా జరిగిందండి. ఈ టైటిలింగ్ ఆఫీసర్ ఎప్పుడైతే టైటిలింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తారో అతనే టైటిల్ డిసైడ్ చేస్తాడు. టైటిల్ డిసైడ్ చేసిన అతని ఆర్డర్స్ మీద మీరు కానీ ఇన్ఫ్రింజ్మెంట్ అంటే దాని మీద ఆర్డర్ సరిగ్గా లేవని కానీ మీకు కానీ అనిపిస్తే మీరు హైకోర్టుకే వెళ్ళాలి. మళ్ళీ ఈ సివిల్ కోర్ట్స్కి జ్యూరిస్డిక్షన్ తీసేయడంతో హైకోర్టుకి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. ఈ రోజుల్లో చూస్తున్నాం, హైకోర్టు అంటే స్టేట్కి ఒకటి ఉంటుంది. ఆ స్టేట్కి ఉన్న దాంట్లో అపీల్స్ చాలా వ్యవహారాలు అన్నీ కూడా ఉంటాయి. దాంతోపాటు ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఈ టైటిలింగ్ మీద కూడా ఇవ్వడంతో చాలా ఇబ్బందులు కూడా ముందు కూడా చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. దీని మీద ఎన్లైటన్ చేయడానికి మాత్రమే మేము చేస్తున్నాం. అలాగే ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఇంకో అధికారం కూడా ఇచ్చారు. ఎప్పుడైతే ఒక థర్డ్ పర్సన్ వచ్చి మీ ప్రాపర్టీ అతనిది కాదండి నాదని అప్లికేషన్ పెడితే అతను ట్రాన్స్ఫర్ చేసే అధికారం కూడా అతనికి ఇచ్చారు. ఆ ట్రాన్స్ఫర్ అయిన ప్రాపర్టీ తన పేరు మీద ఉన్న ప్రాపర్టీ వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిందా లేదో చేసుకోవాల్సిన బాధ్యత కూడా భూ హక్కుదారిది ఉంటుంది. అతనికి తెలుస్తుందండి ఎవరు ట్రాన్స్ఫర్ చేస్తారో, ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారో తెలియకుండా ఒక 20 days టైం ఇచ్చారు అంతే. ఆ 20 days లోపల నీ యొక్క నిరూపణ లేకపోతే నీ టైటిల్ పోయినట్టే. ఇటువంటి ఫిల్తీ అనే లాంగ్వేజ్ కంటే కూడా ఒక సామాన్య మానవుడికి కూడా హక్కులు లేకుండా వాళ్ళ హక్కులకు భంగం కలిగించే విధంగా తీసుకొచ్చిన ఎనాక్ట్మెంట్ ని మనం ఖచ్చితంగా ప్రజలందరూ దీన్ని ఖండించాలి. దీని గురించినే మేము అడ్వకేట్స్ అందరూ కూడా చాలా రీతుల్లో ప్రజల్లో కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఇది చూసి ప్రతిపక్షాలు కూడా, ఇప్పుడు ఎలక్షన్ టైం కదా, ప్రతిపక్షాలు కూడా దీన్ని మేము రూపుమాపుతాం, మేము తప్పకుండా యాక్ట్ కూడా చాలా వన్ సైడ్గా ఉందని చెప్పడం జరిగింది. ఇన్ కేస్ అదే జరిగితే కనుక తప్పకుండా మేము హర్షించేది ఫస్ట్ న్యాయవాదులే. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఎప్పుడైతే ఈ స్వాతంత్రోద్యమం నుంచి ప్రతి ఇష్యూలను